తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేసేందుకు ప్రజాపాలన పేరిట ఒక దరఖాస్తును విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 6 వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే ఈ దరఖాస్తులు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయితే ఏం చేయాలి? దరఖాస్తు రిజెక్ట్ అవ్వడం అనేది మీరు ఇచ్చే వివరాలను బట్టే ఉంటుంది. మీకు ఉండవలసిన వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన ఐడి ప్రూఫ్లతో ఏదైనా లోపం ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ ఇలా రిజెక్ట్ అయితే ఒక తెల్ల కాగితంలో ఎందుకు రిజెక్ట్ అయ్యి చేశారో లేఖ రాసి అదే సెంటర్లో మీరు వివరాలు అన్నీ రాసి ఇవ్వండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ అంశంపై ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేకపోతుంది. అర్హులు అయినప్పటికీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు జనవరి 6 వరకు తర్వాత కూడా మరో తేదీన కూడా సబ్మిట్ చేయవచ్చునని అధికారులు చెప్తున్నారు.